సూపర్ స్టార్ మహేష్ బాబు, అమరశిల్పి జక్కన్న, రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి సింగిల్ అప్డేట్ మాత్రమే అందరికీ తెలుసు. ఒక లైన్ పోస్టర్. ఆ లైన్ ఒక జైల్లో ఉంటుంది. ఆ జైలు డోర్ బయట రాజమౌళి గారు పాస్పోర్ట్ తీసుకొని ఇలా తిప్పి చూపిస్తారు. దీని వెనుక అసలు ఏముంది అన్నది ఎవ్వరికీ తెలియదు, నాకు మాత్రమే తెలుసు. ఎస్, దీని వెనుక సినిమాకి సంబంధించిన స్టోరీ అయితే లేదు, సినిమాకి దానికి సంబంధం లేదు. కానీ మహేష్ బాబుని నేను లాక్ చేశాను అని చెప్పడానికి ఇలా సింబాలిక్గా రాజమౌళి పాస్పోర్ట్ని ఇలా చూపించాడు. ఆ జైల్లో ఉన్న సింహం మహేష్ బాబు గారు. ఆ జైలు డోర్ వేసింది ఎందుకంటే మహేష్ బాబు గారి పాస్పోర్ట్ అది. సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు ఎక్కడికి అవుట్డోర్ వెళ్ళడానికి వీల్లేదు. దీనికి అర్థమయ్యేలాగా బయటికి వెళ్ళలేవు అని సింహాన్ని జైల్లో పెట్టి, అంటే మహేష్ బాబుని జైల్లో పెట్టి లాక్ వేసేసాడు. పాస్పోర్ట్ మహేష్ బాబు దగ్గరది దొబ్బేశాడు, తీసేసుకొని ఇంకా ఇవ్వడు. సినిమా షూటింగ్ అయిపోయే 2 సంవత్సరాలు మహేష్ బాబు గారు రాజమౌళి గారి పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్. ప్రియాంక చోప్రా పాస్పోర్ట్ కూడా తీసుకున్నాడు. కాకపోతే దాన్ని ఏ జైల్లో పెడతాడో, సింహంతో పోలుస్తాడో, లేకపోతే వేరే నెమలితో పోల్చి నెమలిని బోన్లో వేసినట్టుగా ఆవిడ పాస్పోర్ట్ కూడా ఇలా తిప్పి చూపిస్తాడో తెలియదు. అందుకనే ఎక్స్లో మహేష్ బాబు గారు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని చెప్పాడు. అంటే ఐఎమ్ అవైలబుల్, నా కర్మ ఇరుక్కుపోయా అని చెప్పినట్టు అనమాట. మొత్తానికి షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. లేట్గానే స్టార్ట్ అయింది. ఇంకో 2 ఏళ్ళు అవుతుందో 3 ఏళ్ళు అవుతుందో. సో మీనింగ్ అయితే అర్థమైంది కదా. ఆ పోస్ట్కి అర్థం అది. ఆ లయన్ మహేష్ బాబు గారు, ఆ పాస్పోర్ట్ మహేష్ బాబుది. లాగేసుకున్నాడు, ఇవ్వడు, ఇచ్చినా మళ్ళీ లాక్కుంటాడు. ఇది ఆయన స్టైల్. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు, నేను ఏం అడగాలనుకుంటున్నానో కూడా మీకు తెలుసు. నా ఛానల్ని సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.